ఎస్వీ న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐడీఓసీ ప్రధాన సమావేశ మందిరం నందు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో మనం జరుపుకుంటున్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదినోత్సవం ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనంగా మన తరఫున నివాళులు అర్పిస్తూ వారు చేసిన త్యాగానికి ఈరోజు మనం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాం. జయశంకర్ గారి గొప్పతనం దేంట్లో ఉంది? ఆనాటి ఎప్పుడైతే మనం నిజాం పాలన నుంచి బయట వచ్చి స్వతంత్ర దేశం అయిన తర్వాత మనం ఆంధ్ర రాష్ట్రంలో కల్పించడం జరిగింది. అప్పుడు నిజాం ప్రాంతం దాదాపు 3 భాగాలు విడిపోయి కొద్దిగా కర్ణాటక రాష్ట్రంలో పోయి మరాఠవాడ రీజియన్ వెంట మహారాష్ట్ర అండ్ తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ఆంధ్ర అంటే రాయలసీమ కోస్టల్ ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్ర ప్రాంతం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుంది పొలిటికలీ కానీ మిగతా అంశాలు కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఒక మేధస్సుడు కొద్దిగా సమాజంలో ఉన్న అంశాలు కొంత చూస్తూ కొంత వింటూ ఈ సమాజం ఈ విధంగా ముందు పోతే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది ఇది ఒకటి గమనించాడు. అంటే ఒక అపారమైన మేధస్సుడు అని అనుకోవాలి. దానికి తెలంగాణ ప్రజలకి మనకి అన్యాయం జరుగుతుంది అని తెలంగాణ పోరాటం దేని మీద జరిగింది? నీళ్లు నిధులు నియామకాలు. ఇది ప్రతి నోట్లో ఉన్నది. సో ఒక అన్యాయం జరుగుతుంది. చాలా విషయాలు జరిగినాయి కదా, జరుగుతూ ఉంటాయి. అక్రాస్ ది వరల్డ్ మనం చూసుకుంటే there will be always factors that are resulting into injustice and అన్యాయం. కానీ దానికి అర్థం చేసుకొని సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా దీనికి ఒక ప్రాపర్ రూపకల్పన చేసి ప్రజలకి ఐక్యం చేసి ఓన్లీ ఐక్యం చేసి పోరాటం చేసి ఇది మాకు నచ్చలేదు డెమాన్స్ట్రేట్ చేసి సరిపోతుందా? దానికి సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ కూడా సంపూర్ణమైన సొల్యూషన్ కావాలి. అంటే ఆ సొల్యూషన్ ముందున్న ప్రాబ్లం కన్నా మళ్ళీ గొప్ప పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయవద్దు. ఆ సొల్యూషన్ సంపూర్ణ సొల్యూషన్ ఉండాలి. ఈ రోజు వెనక తిరిగి చూస్తే రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమేమి ఫలితాలు జరిగాయి మాకన్నా మీకు ప్రత్యేకంగా మీరు అనుభవిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో ఆ విషయం గమనించండి. ఆ సమయంలో ఎవరు కూడా ఈ జరుగుతున్న అంశాలు అది జరిగేది కూడా ఒక రోజు జరుగుతుందా? అన్యాయం రోజు నెలలు సంవత్సరాలు తరబడి దాటుతూ మనకు కనిపిస్తుంది. అది ఈ విషయంలో మనకి అన్యాయం జరుగుతుంది. అది 0-1 లాగా లేదంటే ఎస్ నో లాగా లేదంటే రైట్ రాంగ్ లాగా ఉండదు. మెల్లమెల్లగా నిధులు కానీ అంశాలు కానీ అవకాశాలు కానీ కొద్దిగా జరుగుతున్న అంశాల్లో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ సెక్టర్ లేదంటే ఆర్థిక సామాజిక సంబంధించిన అంశాల్లో కలుపుకుంటూ ఒక్కొక్క పాయింట్ జోడిస్తే అప్పుడు బిగ్ పిక్చర్ కనిపిస్తుంది. అందరు చూసే కన్నా బిగ్ పిక్చర్ చూసి ప్రజలకి దాని గురించి అవగాహన కల్పిస్తూ ఇది ఎంత తొలి ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చిన కావచ్చు, ముల్కీ ఉద్యమం కావచ్చు, అన్ని ఫాలోడ్ బై విచ్ ఆఫ్ కోర్స్ ఆ హిస్టరీ అందరికి తెలుసు. ఆ అంశాల గురించి చూస్తాం. ఇంకొక అంశం, ఈ సుదీర్ఘ పోరాటంలో వారు మొత్తం లైఫ్ మనం చూసుకుంటే ఆఫ్ కోర్స్ he was not there unfortunately to see Telangana being born. బట్ పేషెన్స్ ఎంత ఉండాలి మీరు అర్థం చేసుకోండి.
మనకు కొద్దిగా అన్యాయం అయితే మనం కొట్టడానికి తిరుగుతాం. ఇంత పెద్ద స్థాయిలో ఇంత మందికి ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా ఒక పేషెంట్ గా ఆ మూవ్మెంట్ ఏ విధంగా పోవాలి, దాంట్లో మనం ఏ పాత్ర ఉంటుంది అది ముందు తీసుకోవడంలో వారు గొప్పతనం అర్థం చేసుకోవాలి. ఆ విషయం మూవ్మెంట్ చేసుకోవాలి, ఏ టైంలో కొద్దిగా బ్రీదర్ తీసుకోవాలి, ఇట్లాంటి అంశాలు. సో ఒక ఐడియల్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ రావడానికి డెప్త్ ఆఫ్ పర్సనాలిటీ, ఆ క్యారెక్టర్, ఆ మనిషి ఆ వ్యక్తిత్వం ఎట్లా ఉంది అది అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఆ మహానాయకుడు ఎడ్యుకేషన్ మీద, తెలంగాణ మూవ్మెంట్ మీద వారి కాంట్రిబ్యూషన్ ఎప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఎప్పుడు మరవలేరు, తీర్చలేరు. అది మనం ప్రత్యేకంగా గమనించాలి. వారి ద్వారా వారు చేసిన పోరాటం, వారు చేసిన తీసుకొచ్చిన థాట్, ఆర్టికులేషన్, ఆ మూవ్మెంట్కి ఇచ్చిన రూపకల్పన రాబోయే తరాలకు కూడా ఖచ్చితంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది, వారు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనంగా మన తరఫున ఇవాళ అనిపిస్తూ, వారు చూపించిన దిశ, వారు చూసిన ఆశ ఈ రోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. వారు అనుకునేది నెక్స్ట్ తరానికి మనం అనుభవిస్తూ ఉన్నాం. దాని ద్వారా వచ్చిన అప్పుడున్న పోరాటం, ఇప్పుడు ఉన్న ఫలితాలు, ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కొంత దారిలో వచ్చి ఉన్నాం, ఇంకా పోయేది చాలా ఎక్కువ ఉంది. హిందీలో ఒక సామెత ఉంటుంది, అభితో లాంగి ఏ ముఠ్ఠీ భర్ జమీన్ అభితో పూరా ఆస్మాన్ బాకీ. అంటే ఇప్పుడే కొద్దిగా ముందు వచ్చినాం, ఇప్పుడు బాగుపడుతున్నా, ఇంకా ఆకర్షణ అంతా ముందు పోవాల్సి ఉన్నది. తెలుగులో కూడా ఏదో ఒక ప్యానల్ ఉండొచ్చు, అంత తెలుగు సాహిత్యంలో పట్టులేదు. సో ఖచ్చితంగా మనం కూడా మన తరఫున ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్, దట్ ఈస్ వన్. సెకండ్లీ మనకి మన మీద ఉన్న బాధ్యతలు మనం చక్కగా నిర్వహిస్తూ ముందు పోతే ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా సురుడు లాగా ముందుండడానికి ఆస్కారం ఉంటే మీకు తెలియజేస్తూ అంత మంచిగా ప్రోగ్రామ్